ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనము నుండి చదువుదాం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. చంద్రబింబమంతయు రక్తవర్ణము ఆయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనే తొలగిపోయెను. ప్రతి కొండ ప్రతి దీపము వాటి వాటి స్థానాలు తప్పెను. భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గృహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మల్ని మరుగు చేయుడని పర్వతాలతో బండలతో చెప్పుచున్నారు. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యం వాయించుచు, కంఠస్వరాల ద్వారా నిన్ను మహిమపరిచారు. అతి ప్రాముఖ్యమైన భాగంలోకి మేము వచ్చాం ప్రభువా. అయ్యా, గొర్రెపిల్ల మాత్రమే ముద్రలు తెరుస్తుంది. ఆ గొర్రెపిల్లే మా ప్రవక్తకి తెరిచి చూయించినది. అదే గొర్రెపిల్ల ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మాకు కూడా ఆ బయలుపాటు ప్రత్యక్షతనిచ్చి చూపించునుగాక. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ప్రభువా. మీరు మాట్లాడండి ప్రభువా. నీ మాటలు నిత్య జీవపు మాటలు. అవి మరణములో నుండి జీవములోనికి దాటింప చేస్తాయి. అయ్యా, లేఖనాలు గూర్చిన బయలుపాటివ్వు, ప్రత్యక్షతనివ్వు. నీ కృప ప్రియబిడ్డలను దర్శించునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపయ్యా. నీ కృప దయచేయమని కొద్ది నిమిషాలు మీరే మాతో అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సరే, ఇక్కడ మనం చూస్తున్నాం 6వ ముద్ర. ఎన్నవ ముద్ర? 112వ పేర. 6వ ముద్రలో 112వ పేర. ఇక్కడ నేను చదువుతున్నాను.
మీరు చూడమని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఇప్పుడు 6వ ముద్రలోనికి పోవుచుండగా మనము గమనించుచున్నాం. ఈ 6వ ముద్రకు మనము వచ్చుచుండగా పరలోకపు తండ్రి మనకు సహాయపడునుగాక. ప్రైజ్ ది లార్డ్. అమ్మ చూస్తున్నారా? చిన్న పుస్తకంలో ఎన్నో పేర? 36వ పేర. అదే పెద్ద పుస్తకములో 112వ పేర. ఇప్పుడు 6వ అధ్యాయం 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. ఇదేంటండి? శ్రమలు. 6వ ముద్ర తీర్పులు, శ్రమలు. పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబల వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు, అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలిను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండ ప్రతి దీపము వాటి వాటి స్థానాలు తప్పెను. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, స్వతంత్రుడు కొండ గృహలలోను బండల సందుల్లోను దాగుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ 6వ ముద్ర ఎప్పుడు ప్రారంభము, ఎప్పుడు జరుగుతుందా అంటే 6వ ముద్ర ఆ తీర్పులు జరిగేటప్పుడు వధువు భూమి మీద ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఆ తీర్పులు జరిగేటప్పుడు వధువు భూమి మీద ఉండదు. ఇక్కడ మనం చూస్తున్నాము, భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు, భూమి మీద ఉన్నవారు అందరూ. హల్లెలూయా. వాడు దాసుడు కానీ, స్వతంత్రుడు కానీ, బలిష్ఠుడు కానీ, ధనికుడు కానీ, సహస్రాధిపతుడు కానీ, గణుడు కానీ, భూరాజు అయినా కానీ, ఎవరైనా కానీ. ప్రైజ్ ది లార్డ్. ప్రతి వారికి వారు ఎక్కడికి వెళ్తున్నారు? బండల సందుల్లో దాక్కోటానికి వెళ్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ వారు బండ సందుల్లోకి వెళ్ళటానికి గల కారణం ఏంటి? అసలు వాళ్ళు తీర్పులోకి వెళ్ళటానికి గల కారణం ఏంటి అంటే వారు ప్రకటన 17లో ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ యొక్క మద్యమును తాగారు. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన 19లో ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ యొక్క మద్యమును తాగిన వాడేమో ఎత్తబాటులో వెళ్తున్నాడు. ప్రకటన 17లో ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ యొక్క మద్యాన్ని తాగిన వాడేమో తీర్పులోకి వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది అందరికి తాపించింది. భూరాజులకు తాపించింది, గనులకు తాపించింది, సహస్రాధిపతులకు తాపించింది, ధనికులు, దరిద్రులు, దాసులు అందరికి ఉంది కదా. ప్రకటన 17 2 వచనం. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నారు చూడమ్మా. 4 చూడమ్మా. 4 ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతో, రత్నములతో, ముత్యములతో అలంకరించబడినదై హేయమైన కార్యాలతో తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యాలతో నిండిన ఆ పాత్రలోనిదే తాగించింది. ఆ సువర్ణ పాత్రలోనిదే తాగించింది. ఎందుకు ఆమె చేతిలో ఉన్న సువర్ణ పాత్ర ఏమిటి? ఆమె యొక్క సిద్ధాంతమే అని ప్రవక్త చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్.
అంటే సంఘానికి వస్తున్న వాళ్ళందరికీ ఆమె సిద్ధాంతాన్ని ఎక్కించి తాగిచ్చేసింది. ప్రజల పట్టుకుంటున్నారా? అయితే గొర్రెపిల్ల భార్య అయితే ప్రజల ఈమె సిద్ధాంతాన్ని ఎక్కియటం లేదు, కానీ హల్లెలూయా యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని ఎక్కిస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం 113వ పేర. అక్కడ గమనించారా? వారిని చూడండి బలిష్ఠులు అని ఉంది. అవునా? ఎవరు వారు? చూడండి వారేం చేశారు అసలు. ఆ బలిష్ఠులు అని ఉంది. ఈ బలిష్ఠులు ఎవరు? వారేం చేసిరి? క్వశ్చన్ మార్క్ పెడుతున్నాడు. వారు వేసే యొక్క జారత్వమును, ఉగ్రత, ద్రాక్షారసమును వారు తాగారు. వేసే యొక్క ప్రకటన 17లో ఉంది. వేసే ఆ వేసే యొక్క జారత్వాన్ని, ఆ యొక్క ద్రాక్షారసాన్ని తాగిచ్చింది. వీళ్ళు తాగారు. వాళ్ళు చేసిన తప్పది. ప్రజల వాళ్ళు చేసిన తప్పేంటి? వేసే యొక్క ద్రాక్షారసం తాగటం వాళ్ళు చేసిన తప్పు. ప్రజల్లా సంఘశాఖలు చేసిన తప్పేంటి? అదే తప్పు. అందుకే వారు తీర్పులోకి వెళ్తున్నారు. ఉగ్రత, గొర్రెపిల్ల యొక్క ఉగ్రతలోకి వెళ్తున్నారు. తాగుతామయ్యా, మా ఇష్టమయ్యా అంటే తాగచ్చు. వాళ్ళు వెళ్ళేది ఖాయం. ముందే చెప్పబడింది లేఖనం. ప్రజలా అదేమన్నా ఊరుకుంటుంది, అందరికి తాకెత్తుంది. భూరాజులు, భూజనులు, భూ నివాసులు అందరికి తాకెత్తుంది. హల్లెలూయా. అయితే ఎవరైనా చెవి గలవాడు ఉంటే దాని నుండి బయటికి వచ్చి ఆ మద్యము తాగకుండా యేసుక్రీస్తు వాక్య ప్రత్యక్షత మీద నిలబడుతుండు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు బలిష్ఠులు. చూడండి వారేం చేశారు అంటే వేసే యొక్క జారత్వము, ఉగ్రత, ద్రాక్షారసమును వారు తాగిరి. చూసారా? అది ఖచ్చితంగా ఆమె యొక్క ద్రాక్షారసమును త్రాగిన వారు వీరే. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను, ద్రాక్షారసమును పాడు చెయ్యవద్దనియు ఆ 4 జీవుల మధ్య 1 స్వరము పలికినట్టు. ఇది నూనె, ద్రాక్షారసం పాడు చేయొద్దని చెప్తా ఉన్నాడు. ఈ ద్రాక్షారసం ఏంటయ్యా అంటే దేవుడిచ్చే ద్రాక్షారసం. నూనె పరిశుద్ధాత్మై ఉన్నది, ద్రాక్షారసం ఉత్తేజమై ఉన్నది, ప్రత్యక్షత అయి ఉన్నది. వాక్యం తెరవబడటం ద్వారా వచ్చే ఉత్తేజం, ప్రత్యక్షత. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత ద్వారాగా నీకు ఉత్తేజం వస్తుంది. అయితే దీనిని పాడు చేయొద్దు అంటున్నాడు. అయితే వీరేం చేశారంటే యేసుక్రీస్తు యొక్క ద్రాక్షారసాన్ని తాగాల్సిన వారు వీరు తాగకుండా వేసే యొక్క ద్రాక్షారసం తాగుతున్నారు. ప్రజల నీడల్లో గనక మనం చూస్తే అహజ్వారేషు రాజు ద్రాక్షారసము చేసి తాగిస్తున్నాడు. అవునా? 7 దినాలు, 7 సంఘకాలాలలో అహజ్వారేషు రాజు యేసుక్రీస్తుకు సాదృశ్యం. ప్రజల అవునా? 7 దినాలు విందు చేస్తున్నాడు. అయితే ఆ విందుకి వస్తీని కూడా పిలిచాడు. వస్తీ రాకపోగా వస్తీ సపరేట్ విందు కలిగి ఉంది.
ఈమె కూడా విందు చేసుకొని, ఈమె విందు ఎవరికయ్యా అంటే ఓన్లీ స్త్రీలకే, సంఘాలకే. అంటే ఈ వస్తీ ఈమె ఏం చేస్తుందంటే ఆమె విందు చేసి ద్రాక్షారసం తాపిస్తుంది అందరికి. హల్లెలూయా. రాజు యొక్క ద్రాక్షారసం దగ్గరికి రానంటుంది. పట్టుకుంటున్నారా? ఈరోజు అలాగా యేసుక్రీస్తు యొక్క వాక్యం దగ్గరికి రానని, హల్లెలూయా, మరి ఈమె ఓనుగా ఒక విందు చేసుకొని ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకొని దాన్ని జనులకి, భూజనులందరికీ దాపిస్తుంది. అందుకే ఆమె మీదకి తీర్పు వస్తుంది. భూరాజుల మీదకి ఆ బలిష్ఠులు, పెద్ద డబ్బున్నాళ్ళు, పెద్ద పెద్దవారు చిన్న చిన్న సంఘాల్లో ఉండరోళ్ళు. వాళ్ళు అలాంటి వారు చిన్న చిన్న సంఘాల్లో ఉండరు. హల్లెలూయా. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ మందిరాలు కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళ స్టేటస్కి తగ్గట్టు, వాళ్ళ యొక్క ఉందా స్థితికి తగ్గట్టుగా. ప్రజలా ఏదో గుడిసెల్లోనో రారోళ్ళు. హల్లెలూయా. అర్థమవుతుందా? అలాంటి విధానం వాళ్ళ యొక్క స్టేటస్కి, వాళ్ళ హోదాకి, వాళ్ళ యొక్క పలుకుబడికి తగ్గట్టుగా చూసుకుంటారు వాళ్ళు. అయితే దేవుడు అలా లేడు. దేవుడు సామాన్యతలో, దేవుడు ఎవరైతే తను తాను తగ్గించుకున్నాడో వారి దగ్గరికి వచ్చి ఆయన నివసిస్తా, వారి ఆరాధన స్వీకరిస్తా దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పెద్దోళ్ళలాగా దేవుడు కూడా ఉంటే ఈరోజు పేదలకి దేవుడు దొరికేవాడే కాదు. కానీ పేదవారికి దేవుడు దొరికాడు అంటే, హల్లెలూయా, ఎంత దీనులకు కూడా దేవుడు దొరికాడు అంటే కారణం ఏమిటో తెలుసా? హల్లెలూయా. నిన్ను ఈ పేద స్థితిలో ఉంచి వాక్యాన్ని చూచేలాగా ఆ కళ్ళు తెరుస్తున్నాడే, అది కృప. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆ బలిష్ఠులు, ఆ ధనికులు, ఆ సహస్రాధిపతులు, ఆ ఘనులు, ఆ భూరాజులు, వీళ్ళందరూ ఎవరయ్యా అంటే ఆ వేశ్య యొక్క మద్యమును తాగిన వారు. ప్రకటన గ్రంథములో 17వ అధ్యాయములో వేశ్య ఉన్నది. అది ఒక సువర్ణ పాత్ర పట్టుకొని ఉన్నది. ఆ సువర్ణ పాత్రలోనిది భూరాజులకు, భూజనులకు తాగించిందా? హల్లెలూయా. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూ నివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులయ్యరి. హల్లెలూయా. చూస్తున్నారు, అందరికీ తన పాత్రలోనిది తాగీయటం ప్రారంభించింది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, అది ఖచ్చితంగా ఆమె యొక్క ద్రాక్షారసమును తాగిన వారు వీరే. అందుకే వీరు ఏంటి నెక్స్ట్ అంటున్నాడు, మరియు తాగారు కాబట్టి గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవరు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మల్ని మరుగు చేయుడని పర్వతాలతో, బండలతో చెప్తున్నారు. ఆ రాళ్లతో చెబుతున్నారు. ఆ పర్వతాలు స్వరంగాల్లోకి జ్వరబడి, పందికుక్కులు కనుక జ్వరబడతాయి, అలాగా పెద్ద పెద్ద గృహంలోకి జ్వరబడి ఆ గొర్రెపిల్ల ఉగ్రత నుండి కాపాడు అని అంటున్నారు. అవునా? మీకు తెలుసా, తాలిబన్లు భూమి యొక్క అడుగు భాగాల స్వరంగాలు తోముకొని దానిలో లోన జ్వరపడ్డారంట. ఇజ్రాయిల్ ప్రజలు యుద్ధం చేస్తుంటే, హల్లెలూయా, వాళ్ళు అటాక్ చేసి, ఇజ్రాయిల్ ప్రజల్ని అటాక్ చేసి కొంతమందిని చంపి కొంతమందిని పట్టుకొని వెళ్ళిపోయారు. పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు ఏం చేశారు? వాళ్లే కదండి వాళ్ళు. మొన్న ఈ మధ్య యుద్ధము కూడా జరిగినది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముస్లిమ్స్ కంట్రీస్ కను ఇజ్రాయెల్ కంట్రీస్కి యుద్ధాలు కూడా జరుగుతూ వచ్చినాయి. దేవుడికి మహిమ కలుగును గాక.
అందుకే ఇక్కడ అంటున్నాడు, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ సొరంగాల్లోకి వెళ్తున్నారు వాళ్ళు. ఈరోజు గొర్రెపిల్ల ఉగ్రత రోజు కూడా ఇదే పరిస్థితి. అందుకంటున్నాడు 114వ పేర, ఎటువంటి చక్కని పరిచయం. హల్లెలూయా. ఇది ఎటువంటి చక్కని పరిచయం. మరియు సవారీ చేయు వారిని చూడండి. సవారీ చేయు వారి మృగాలను గాని జీవులు గాని పలుకుట ఇక లేదు. ఈ 6వ ముద్ర టైములో జీవులు లేవు, మృగాలు లేవు. 6వ ముద్ర యొక్క ఫలితమే 5వ ముద్ర. హల్లెలూయా. అంటే 6వ ముద్రలో చంపబడిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే 5వ ముద్ర కిందకి వెళ్తున్నారు, బలిపీఠం కిందకి వెళ్తున్నారు. అంటే రిజల్ట్ 5వ ముద్ర. 6వ ముద్ర కింద చంపబడిన వాళ్ళు అందరూ 5వ ముద్ర కిందకి వెళ్తున్నారు. 6వ ముద్రలో చంపబడిన వాళ్ళు బలిపీఠం కింద 5వ ముద్ర కిందకి వెళ్తున్నారు. పట్టుకుంటున్నారా? విషయాలు పట్టుకుంటున్నారా? హల్లెలూయా. మీరు చూసినట్లయితే ఇంకొంచెం ముందుకు చూద్దాం. జీవులు కానీ మృగాలు కానీ ఇక లేవు. పిదప మనం పైకెత్తబడి కొనిపోబడుతుంది. మనము ఈ తీర్పులు వచ్చినప్పుడు భూమి మీద లేము, పైకెత్తబడి కొనిపోబడుతుంది. సింహాసనము క్రింద హతసాక్షులుగా మరణించిన వారిని చూచాం. ప్రజలా, సింహాసనము కింద హతసాక్షులుగా చంపబడిన వారిని చూచాం. ఇప్పుడు ఇక్కడ ఆ సమయములో హతసాక్షులుగా చనిపోయిన వారు, ప్రజలా పట్టుకోండి, దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు వీరు? హతసాక్షులుగా చనిపోయిన వారు 5వ ముద్ర కిందకి వెళ్ళిపోయారు వీళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఉండంగానే వాళ్ళు 5వ ముద్ర కిందకి వెళ్ళిపోయారు. అంటే ఎన్నో బోర కింద చంపబడ్డారు వాళ్ళు. 6వ ముద్రలో 7 బోరలు ఊదబడ్డాయి. అయితే 6వ ముద్రలో ఇప్పటి వరకు ఊదబడిన బోరలు ఏంటంటే 6. ఇంకొక బోర ఉంది, 7వ బోర. అది ఇంకా జరగల, ఊదబడల. 6వ ముద్ర కింద 7 బోరలు ఉన్నాయి. అయితే ఎన్ని బోరలు నెరవేర్పు జరిగినాయి అంటే 6 ఫుల్ఫిల్డ్ అయినాయి. అంటే 6 బోరలు ఊదబడ్డాయి. 5వ బోరలో 6వ బోరలో చంపబడిన వారే ఈ యొక్క బలిపీఠం కింద ఉన్న ఆత్మలు. ప్రజల వారి గురించే చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆ సమయంలో హతసాక్షులుగా చనిపోయారు. వారు పారంపర్య ఆచారాలు ఆచరించి యూదులు. ఎవరండి వారు? వారు యూదులు. వారు క్రైస్తవ విశ్వాసములో మరణించిన వారు కాదు, లేదా మత సంబంధమైన విశ్వాసంలో చనిపోయిన వారు కూడా కాదు. ఏలయనగా వారు క్రైస్తవులే కాదు. వాళ్ళు క్రైస్తవులే కాదు. వాళ్ళు గుర్తించుకోండి, దేవుడు వారి కన్నులకు గుడ్డితనం కలగజేశాడు. ఎప్పుడు? 70వ వారంలో. 70వ వారం 2 పార్ట్స్. హల్లెలూయా. 70వ వారం 2 పార్ట్. అవునా? అంటే వారము 2 భాగాలు చేశాడు. 70వ వారాన్ని ఒక ఖడ్గం వచ్చి మధ్యకి నరికేసినట్టుగా వారం 2 భాగాలు అయిపోయింది. ఆ యొక్క దేవుడు వచ్చి ఒలీవ కొండ మీద అడుగు పెడితే, కాలు మోపితే ఎలాగా ఆ ఒలీవ కొండ నడిమికి చీలి సగము ఇటు సగము ఇటు వెళ్ళినదో, అలాగ వారము కూడా ఏమైందంటే సగము ఇటు జరిగినది, సగము ఇటు జరిగినది. మధ్యలో 2000 సంవత్సరాల అన్యజనుల కాలం వచ్చింది. మధ్యలో 2000 సంవత్సరాల పీరియడ్ వచ్చింది. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మొదటి వారము స్టార్ట్ అయింది, 70వ వారం స్టార్ట్ అయింది. మొదటి అర్ధవారంలో యూదులకి దేవుడు ఏం చేశాడంటే గుడితనం కలగజేశాడు. ఆ కారణాన్ని బట్టే మెస్సియాని వాళ్ళు చూడలేకపోయారు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అదే 115వ పేరాలో ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు వారి కన్నులకు గుడ్డితనం కలగజేసెను
మరియు వారు అన్య సంఘము మార్గము నుండి ఎత్తబడే వరకు వారు చాలా కాలము గుడ్డివారుగా ఉండి, అన్య సంఘ మార్గం అంటే అన్ని జనుల వైపు తిరిగాడు. అన్య జనుల్లో నుండి వధువు ఎత్తబడే అంత వరకు కూడా వారు గుడ్డివారిగానే ఉన్నారు. పాస్టర్ గారు ఇప్పుడు కూడా గుడ్డివారిగానే ఉన్నారా అంటే ఇప్పుడు కూడా గుడ్డివారిగానే ఉన్నారు. ఇప్పుడు ఇంకా మెస్సియాని వాళ్ళు అంగీకరించరా పాస్టర్ గారు అంటే ఇప్పటికి ఇంకా అంగీకరించరు. ఎందుకు అంగీకరించలేదంటే ఇంకా ఇటు వధువు ఉంది, ఇంకా ఇక్కడ గొర్రెపిల్ల భార్య ఉన్నది, ఈమె వెళ్ళాలి. ఈమె ఎప్పుడైతే మధ్యలో నుండి తీసివేయబడుతుందో, ఈమె వెళ్ళిపోతుందో, అప్పుడు యూదుల గుడ్డితనం తీసేయబడుతుంది. వాళ్ళ గుడ్డితనం తీసేయటానికి ఇద్దరు ప్రవక్తలు వస్తారు. హల్లెలూయా. లవోదికీయ కాలం గుడ్డిది. లవోదికీయ కాలంలో ఏర్పరచుకున్న వారు ఉన్నారు. ఏర్పరచుకున్న వారి గుడ్డితనం తీసేయటానికి ఇక్కడ కూడా లవోదికీయ సంఘకాలపు వర్తమానికుడు వచ్చి గుడ్డితనం తీసేశాడు. ఎవరి గుడ్డితనం తీశాడయ్యా అంటే ఏర్పరచుకున్న వారి గుడితనాలే. అక్కడ కూడా 1,44,000 మంది యొక్క గుడితనం మాత్రమే. 1,000,000 మంది ఇజ్రాయేల్ ప్రజలు అందరు గుడితనం తీసేయడానికి రావటల్లా. ఓన్లీ ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రాలలో 12,000 అలాగా 12 1,44,000 మంది యొక్క గుడ్డితనం తీసేయటానికి వారికి ఒక బోర్ ఉంది. అంటే ఇటు ఏర్పరచుకున్న వారికి 7వ సంఘకాలంలో, లవోదికీయ సంఘకాలంలో ఏర్పరచుకున్న వారి గుడ్డితనం తీసేయటానికి ఇక్కడ కూడా ఒక బోర వచ్చినది మనకి. ప్రైజ్ లార్డ్. లవోదికీయ సంఘకాలంలో ఉన్న ప్రజలు ఏర్పరచుకున్న వారిని బయటికి తేటానికి, లవోదికీయ నుండి బయటికి తేటానికి, వాళ్ళ గుడ్డితనం తీసేయటానికి ఇక్కడ కూడా ఒక బోర ఉన్నదా? అది 7వ దూత బూర. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొంచెం ముందుకు చూద్దాం. చాలా కాలం హల్లెలూయా గుడ్డివారిగా ఉన్నారు. అంటే ఎంతకాలం పాస్టర్ గారు వాళ్ళు గుడ్డివారిగా ఉంది? చాలా కాలం అంటున్నావు. 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 10 సంవత్సరాల, 50 సంవత్సరాల, 100 సంవత్సరాలు కాదు, 2000 సంవత్సరాలు. దాదాపుగా 2000 సంవత్సరాల పైనే వాళ్ళు గుడ్డివారిగా ఉన్నారు. చూసారా? హల్లెలూయా. మొదటి రాకడలో వారు గుడ్డివారిగా దేవుడే చేశాడు. 70వ వారములో, మొదటి అర్ధవారములో, హల్లెలూయా, చివరి అర్ధవారములో వాళ్ళ గుడ్డితనం తీసేయబడుతుంది. ఇది ఎలాగుంది? 2 అర్ధవారాలు కలిపితే వారం. హల్లెలూయా. మొదటి అర్ధవారం బాహ్య సంబంధమైన జన్మ. బాహ్య సంబంధమైన జన్మ ద్వారాగా యేసును మనం ఎరగలేకపోయాం. యేసుని సిలువకు అప్పజెప్పాం. మనము బాహ్య సంబంధమైన జన్మ పాపముతో కూడిన జన్మ, శరీరేచ్ఛలతో కూడిన జన్మ. ఈ శరీరేచ్ఛలతో కూడిన జన్మ వల్ల యేసుని సిలువకు అప్పజెప్పాం. అవునా? హల్లెలూయా. ఎరగలేకపోయాం. కానీ ఆ యొక్క 2వ జన్మ, కొత్త జన్మ, హల్లెలూయా, కొత్త జన్మలో గుడ్డితనం తీసేయబడుతుంది. యేసును సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాము, పశ్చాత్తాపడుతున్నాము, మన గుడ్డితనం తీసేయబడుతుంది, ఎత్తబాటు కొరకు సిద్ధపడుతున్నాము.
హల్లెలూయా. మొదటి జన్మలోనేమో హల్లెలూయా ప్రకృతి సంబంధమైన జన్మనేమో గుడ్డితనంతో ఉన్నాం. ఎక్కడి నుండి వచ్చామో తెలియలా, ఎందుకు కొరకు వచ్చామో తెలియలా, ఎక్కడికి వెళ్తున్నామో తెలియలా. కానీ కొత్త జన్మ పొందుకుంటే, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటే మనం ఎవరము ఎక్కడి నుండి వచ్చామో, ఎందుకు ఇక్కడ ఉన్నామో, ఎక్కడికి వెళుతున్నామో పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటే అంటే రెండవ అర్ధవారంలో యూదుల యొక్క మనోనేత్రాలు ఎలా తెరవబడ్డాయో కొత్త జన్మ ద్వారాగా మన మనోనేత్రాలు తెరవబడి యేసుక్రీస్తును హత్తుకుంటున్నాం. హల్లెలూయా. కొత్త జన్మ ద్వారాగా ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తును హత్తుకుంటున్నాం. కొంచెం ముందు చదువుదామా? చాలా ఇంట్రెస్ట్గా ఉందా? ఆసక్తిగా ఉందా లేదా? కొంచెం చూద్దామా. చాలా కాలం గురిటివారుగా ఉన్నారు. ఏలయనగా దేవుడు ఒకే సమయమందు ఇరువురితో, అటు యూదులతోనూ ఇటు అన్యజనులతోనూ వ్యవహరించడు. ఎందుకనగా ఆయన యొక్క వాక్యమునకు చాలా విరోధముగా ఉన్నది. అది ఇద్దరితో ఒకేసారి వ్యవహరించడు. గుర్తుంచుకోండి, ఆయన ఇజ్రాయిలుతో ఎలాగ వ్యవహరిస్తాడంటే ఒక దేశముగా. అందుకే వాళ్ళు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఇజ్రాయిలకు మరలా రాజ్యము అనుగ్రహిస్తావా అని అడిగారు. ఇంకా రాజ్యం లేదు అప్పటికి. హల్లెలూయా. దేవుడు యూదులతో వ్యవహరించే తీరేంటయా అంటే వాళ్ళకి ఒక దేశం ఉండాలి, ఒక రాజ్యం ఉండాలి. హల్లెలూయా. చూసారా, ఇప్పుడు వారి సొంత రాజ్యం వచ్చేస్తుంది, వారి సొంత దేశం వచ్చేస్తుంది, వారి సొంత జెండా దావీదు నక్షత్రం ఎగురుతా ఉన్నది, వారి సొంత ప్రభుత్వం వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎవరి యొక్క అండర్టేకింగ్ కింద ఉన్నారయ్యా అంటే రోమ్ యొక్క అండర్టేకింగ్ కింద ఉన్నారు. యూదులందరూ కూడా రోమ్ యొక్క అండర్టేకింగ్ కింద ఉన్నారు. రోమా ప్రభుత్వమే ప్రపంచాన్ని ఏలతా ఉన్నది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రోమా ప్రభుత్వం తీసేయబడి మెస్సియా సామ్రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మెస్సియా సామ్రాజ్యం రావాలి అంటే, రాజ్యం రావాలి అంటే ముందు రాజు రాజ్యాన్ని తయారు చేయాలి. రాజ్యం ఎవరంటే ఆయన భార్య. ఆయన భార్యను ఇదిగో ఇక్కడ 7 సంఘకాలాల్లో తయారు చేస్తున్నాడు. ఈ 2000 సంవత్సరాల్లో ఏం తయారవుతుంది? ఆయన భార్య తయారవుతుంది, రాజ్యం తయారవుతుంది. హల్లెలూయా. ఎంతమందికి? మీరే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఎవరో కాదు, మీరే. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందు చూద్దాం. ఎల్లప్పుడూ ఇజ్రాయిల్ని దేశంగానే వ్యవహరించును. అయితే ఆయన అన్యజనులతో వ్యక్తిగతంగా వ్యవహరిస్తాడు. అన్యజనులతో వ్యక్తిగతంగా వ్యవహరిస్తాడు. అన్యజనుల్లో నుండి తీయబడిన ప్రజలు ఉన్నారు. అన్యజనుల్లో నుండి, కోట్ల మంది ప్రజల్లో నుండి తీయబడిన ప్రజలు. కోట్ల మంది ప్రజల్లో నన్ను గుర్తించావు, కోట్ల మంది ప్రజలలో నన్ను గుర్తించావు, కోరుకొని నీ ప్రజగా, నీ భార్యగా ఎన్నుకున్నావు. కోరుకొని. కోట్ల మందిలో నుండి నువ్వు నన్ను పిలుచుకొని నీ భార్యగా ఎన్నుకున్నావు. ఎంత ధన్యత అది. హల్లెలూయా. ఆ స్త్రీ ఇక్కడ ఉందా? ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు అన్యజనులు. చూడండి, అన్యజనుల్లో నుండి తీయబడిన ప్రజలు. అన్యజనులు ప్రపంచంలోని సమస్త జనుల్లో నుండి తీయబడవలసిందిగా ఉన్నది. సమస్త జనుల్లో నుండి ఎన్నుకోబడిన వారిని బయటికి తీయవలసిందిగా ఉన్నది. వీళ్ళని బయటికి తీసేదేది? సమస్త వాటిల్లో నుండి బయటికి తీసేదేది? వర్తమానమే. ప్రకటన
గ్రంథములో హల్లెలూయా పట్టుకుంటున్నారా? 7వ దూత యొక్క వర్తమానం మనల్ని ఏం చేస్తా ఉన్నదయ్యా అంటే లోకము నుండి వేరుపరుస్తా ఉన్నది. హల్లెలూయా. సువార్త సముద్రములో వేయబడిన వలను పోలుంది. అవునా? పరలోక రాజ్యం సముద్రంలో వేయబడిన వలను పోలుంది. సువార్త వల, సువార్తె వల వేసేసాం. వేయంగానే ప్రజలు ఆ నీళ్ళల్లో చాలా రకాల జీవులు ఉంటాయి కింద తిరుగుతూ. అవునా కాదా? అయితే ఈ వల ఏం చేసింది? అన్నిటిని పట్టేసింది. అన్నిటిని పట్టేసింది. పట్టేసేదలికే అవి ఎటు వెళ్ళటానికి లేకుండా దానిలో చిక్కబడ్డాయి. ఆ వలలో చిక్కబడ్డాయి. ఇక జాలర్ ఏం చేస్తున్నాడంటే ఆ వలను బయటకు లాగుతున్నాడు. లాగుతున్నప్పుడు ఇక అన్ని దాంట్లో చాలా రకాలు వచ్చినాయి. జాలరికి కావలసింది ఏంటి అంటే ఓన్లీ చేపలే. యేసుక్రీస్తు కావలసింది ఏంటయ్యా అంటే ఓన్లీ వాక్యపు బీజము ఎవరిలో అయితే ఉన్నదో వారే. హల్లెలూయా. ఆ నీళ్ళల్లో పాములు ఉంటాయి, ఎండ్రకాయలు ఉంటాయి, అర్థమవుతుంది, రకరకాల అన్నీ ఉంటాయి. హల్లెలూయా. అయితే అన్ని అవసరాలు ఆయనకి. ఆ చేపలనే తీసుకొని బుట్టలో వేసుకొని మిగతా అన్ని ఇదిలిస్తాడు ఆడ. మరలా అవి వాటి స్థానాల్లోకి వెళ్ళిపోతాయి. మరలా అవి నీటిలోకి వెళ్ళిపోతాయి. అక్కడ ఉండవు, వెళ్ళిపోతాయి మళ్ళీ. అవునా? ఈ సువార్త దగ్గరికి చాలా మంది లాక్కొని వస్తా ఉంటారు. అయితే వాక్యం దగ్గర నిలబడేది ఎవరయ్యా అంటే, ఈ వాక్యాన్ని అంటిపట్టుకునేది ఎవరయ్యా అంటే హల్లెలూయా. మరలా లోకానికి వెళ్ళకుండా, మరలా పాపపు జీవితానికి వెళ్ళకుండా, మరలా తిరిగి ఎక్కడి నుండి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళకుండా ఈ వాక్యంతో తమ జీవితాన్ని కట్టుకునేది ఎవరయ్యా అంటే ఒక విశ్వాసే. విశ్వాసి మాత్రమే అలా కట్టుకొని నిలబడగలడు. మిగతా వాళ్ళు నిలబడతారా? వదిలిపెట్టంగానే వెళ్ళిపోతారు అంతే. హల్లెలూయా. ఆయన ఏమండు చూస్తూ ఉంటాడు. జాలరి వెళ్ళిపోతుంటే మళ్ళీ పట్టుకుంటాడా? చూస్తూ ఉంటాడు. పోని 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 పోని. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు 70 మంది వెళ్ళేటప్పుడు అయ్యయ్యో నా సంఘం 70 మంది వెళ్ళిపోతున్నారే అని బాధపడ్డాడా? ఒక విషయం బాధపడ్డాడా? వాక్యపు జన్మ ఆ వ్యక్తిలో ఉంటే, వాక్యపు బీజం అతనిలో ఉంటే, ప్రభువా మేము ఎవరి యొద్దకు వెళతాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని పేతురు మాట్లాడినట్టుగా వర్తమానం నుండి తొలగడతడు. సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయాలు. అందుకే కొంచెం ముందుకు చూద్దాం. సమస్త జనుల్లో నుండి తీయబడవలసిందిగా ఉన్నది. కావున ఇప్పుడు చూసారా, వారి కార్యం ముగిసిన పిదప, ఎవరి కార్యం? అన్యజనుల కార్యము సమస్త దేశాల్లో నుండి, సమస్త జనుల్లో నుండి ఎన్నుకోబడిన వారు మోషే ఏలియాల వర్తమానం ద్వారాగా, విలియం మ్యారియం బ్రన్హాం గారి యొక్క వర్తమానం ద్వారాగా వాళ్ళు బయటకు వస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఆయా మత శాఖల్లో నుండి, ఆయా డినామినేషన్లో నుండి, ఆయా సిద్ధాంతాల్లో నుండి బయటకు వచ్చేస్తారు. ప్రైజ్ లార్డ్. బయటికి వచ్చి ఏం చేస్తా ఉన్నారు? వారు అతని యొక్క వర్తమానము ద్వారాగా సిద్ధపడి ఎత్తబాట్లో వెళ్తారు. బయటికి రావటము ఒక పరిచర్య, ఒక ఈడ్పు, ఒక లాగుడు. ఒక ఈడ్పు, ఒక లాగుడు, అదొక లాగుడు. ప్రైజ్ లార్డ్. ఆ ఈడ్పు, ఆ పరిచర్య ద్వారాగా కొంతమంది కదిలించబడి బయటకు వస్తున్నారు. బయటికి వచ్చిన వారు అందరూ వెళ్ళలేరు. ప్రైజ్ లార్డ్. 20 లక్షల మంది బయటకు వచ్చారు.
ఐగుప్తు దేశాన్ని విడిచి వాగ్దాన దేశానికి ఎన్నుకోబడిన వారే వెళ్ళారు. ఈ వాగ్దాన దేశానికి వెళ్లే ముందు బయటికి రావటము ఒకటి ఒత్తైతే ప్రజల స్థానములోకి వెళ్ళటం, వాక్యములు హల్లెలూయా, ఆ వాక్యములో మన స్థానాన్ని ఎరిగి దానిని కూర్చోటం అనేది ఇంకొక ఎత్తు. ఈ మధ్యలో అరణ్య యాత్ర ఉంది. వాగ్దాన దేశానికి చేరటానికి ముందు అరణ్య యాత్ర ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉందా? అరణ్య యాత్ర మొదటి నిర్గమంలో లేదా? 20 లక్షల మందికి అరణ్య యాత్ర పెట్టేశాడు. కాదేశు బర్నేయా దగ్గరకు వచ్చేశారు. హల్లెలూయా. చూడండి, ఆ అరణ్య యాత్రలో వాళ్ళు ఏమిటా, వాళ్ళు ఎవరా అన్నది, వాళ్ళు ఏమిటి అనేది బయటకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఆ వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత ఎత్తబాటే మనకి వాగ్దాన భూమి. మనము ఎత్తబాటులోకి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఎత్తబాటులోకి సమస్త అన్యజనుల నుండి తీయబడవలసిందిగా ఉన్నది. కావున ఇప్పుడు మనము వారి కార్యము ముగిసిన పిదప, ఎవరు? అన్యజనుల యొక్క కార్యము ముగిసిన పిదప అంటే వాళ్ళు ఎత్తబడిన తర్వాత యూదులు దానిలోనికి వచ్చేదారు. ఇప్పుడు నెక్స్ట్ కృప ఎటువైపుకి వెళ్తుందంటే యూదుల వైపుకి వెళ్తుంది. యూదులు ఇదే వర్తమానాన్ని పట్టుకుంటారని ప్రవక్త చెప్తున్నాడు. ఇక్కడ చూసారా? ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకోండి. అరేబియన్, ఈ దేశాలు చూడండి. ఏ దేశం అది? అరేబియన్. ఐరిష్ తర్వాత మరియు ఇండియా కూడా. హల్లెలూయా. ఉన్నామా? ఎందుకు చెబుతుంది? దీనిలో నుండి అత్యధికమైన వధువు పుష్పగుత్తులు పట్టుకొని పెళ్లి కుమారుడైన ఆయన ఎదుర్కోవటానికి, హల్లెలూయా, ఆయన్ని కొనిపోయే రాకడలో కొనిపోయే వాళ్ళలో అత్యధికమైన భాగం దీనిలోనే ఉన్నది. ఐరిష్ వారిలో, అరేబియన్లో, ఇండియాలో కూడా. హల్లెలూయా. ఇండియా అంటే భారతదేశం. ఇండియా అంటే భారతదేశం. మన భారతదేశం మీద మనం చూసినట్టయితే ఎస్తేరు గ్రంథములో, హల్లెలూయా, హిందూ దేశము, భారతదేశము అని పేరు కూడా ఉంది. ఇక్కడ మన ప్రవక్త కూడా మన భారతదేశం పేరు లిఖించేసాడు. ఉందా బైబిల్లో మన దేశం? హల్లెలూయా. మన దేశంలో నుండి వధువు పుష్పగుత్తులు పట్టుకొని వరుడును కలుసుకోవడానికి, ఆ చికాగో బాయిని కలుసుకోవడానికి ఆ పేద స్త్రీ ఏ విధముగా పెండ్లి వస్త్రము సంపాదించుకొని ధరించుకొని ఏ విధముగా అతని కొరకు ఎదురు చూస్తుందో, ఇండియాలో నుండి కూడా ఇక్కడ కూడా ఒక స్త్రీ ఉంది. ఆయన 63లో వచ్చి చెప్పాడు, నేను నిన్ను తీసుకొని వెళ్తానని చెప్పాడు. ఈమె తను తాను సిద్ధపరుచుకుంటుంది, పెళ్లి గౌన్ సంపాదించుకుంటుంది, పెళ్లి వస్త్రం సంపాదించుకుంటుంది, తను తాను అలంకరించుకుంటుంది. హల్లెలూయా. ఆ పుష్పగుత్తులు పట్టుకొని ఇక్కడ అంటున్నాడు చూడండి, అరేబియన్, ఐరిష్ మరియు ఇండియా మరియు తదితరులతో ప్రపంచంలోనున్న జనులందరిలో నుండి ఈ వధువు ప్రైజ్ ది లార్డ్, ఎత్తబడే ఈ వధువు పుష్పగుచ్చులు పట్టుకొని ఏర్పడును. హల్లెలూయా. చూడండి, ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక.
ఎంతమందికి అర్థమవుతా ఉన్నదో? హల్లెలూయా. ఇక్కడ నిన్ను నువ్వు చూసుకోగలుగుతున్నావా? ఈ లేఖనములో నిన్ను నువ్వు చూసుకోగలుగుతున్నావా? నువ్వు నివసిస్తున్న దేశంలో నుండి కూడా కొంతమంది ఆ పుష్పగుచ్చులు తీసుకొని మరి ఆయన్ని ఎదుర్కోవటానికి సిద్ధముగా ఉన్నారు. హల్లెలూయా. 118వ పేర. అయితే ఇప్పుడు ఆయన ఇజ్రాయేలుతో వ్యవహరించుచున్నప్పుడు, హల్లెలూయా, ఇజ్రాయేల్తో వ్యవహరిస్తున్నాడంటే మీ పుష్పగుచ్చులు తీసుకొని వెళ్ళిపోయిందని అర్థం. రాకడ జరిగిపోయిందని అర్థం. ఎత్తబాటు అయిపోయిందని అర్థం. ఇజ్రాయేలుతో వ్యవహరిస్తున్నప్పుడు ఈ 70 వారాల చివరి భాగమున, మొదటి భాగం కాదు, చివరి అర్ధవారం, ఆయన వారితో ఒక దేశముగా వ్యవహరించును. అన్యజనుల కాలము సంపూర్ణమగుదురు. ఇక వాళ్ళ కాలాలన్నీ అయిపోతాయి. అన్యజనులందరూ సంపూర్ణులైపోతారు. ఆ గడియ సమీపించుచున్నది. ప్రజలా, మరియు ఒకవేళ ఈ రాత్రి ఆ దేవుడు అన్యజనుల్లో నుండి పూర్తిగా ఇజ్రాయేల్ పక్కకు తిరగవచ్చు. ఎందుకంటే అన్యజనులు సంపూర్ణులుగా అయినప్పుడు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక ఇజ్రాయేల్ వైపుకి ఈ రాత్రే తిరగొచ్చు. ఎందుకంటే ఆ గడియ అతి సమీపముగా ఉందంటున్నాడు. ఖచ్చితముగా ఆయన ఆ విధముగా చెప్పెను. అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత తొక్కబడును. హల్లెలూయా. అన్యజనుల కాలములు సంపూర్ణమయ్యేంత వరకు యెరూషలేము అన్యజనుల చేత తొక్కబడుతుంది. అవునా? ఎప్పుడు జరుగుతుంది అదేగా? హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మెత్తబాటుకి వెళ్ళిపోతుందో ఇక ఆయన ఇటు నుండి యూదుల వైపుకి 1,44,000 మంది వైపుకి తిరుగుతాడు. మరటు పిమ్మట అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనేము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనేము. అప్పుడు ఒక బలిపీఠం మీద పరిశుద్ధ స్థలములో ఇక ఎంత మాత్రం కూడా రక్తం ఉండదు. ఎందుకు? ఈమె ఉన్నంతసేపే రక్తం. రక్తము ఈమె కోసమే. ఈమె ఉన్నంతసేపే రక్తం. ఇక ఈమె ఎప్పుడైతే తీసివేయబడతదో ఇక రక్తము కూడా తీసివేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. సంగమా, పట్టుకున్నవి విషయాలు సామాన్యమైన సంగతులు కాదు ఇవి. ఇక బలిపీఠం మీద పరిశుద్ధ స్థలంలో ఇక అంత మాత్రం రక్తం ఉండదు. బలిపీఠం మీద ఇక రక్తము లేనే లేదు. అక్కడ బలి అర్పణ తొలగించబడి ఉన్నది. అక్కడికి ఏమున్నాయి? బలి అర్పణ లేకపోతే అక్కడ ధూమం ఉంది, మెరుపులు ఉన్నాయి, తీర్పు ఉంది. ప్రైజ్ ది లార్డ్. అంటే కృపా సింహాసనమే తీర్పు సింహాసనంగా మారుతుంది. కృపా సింహాసనం అంటే ఆ బలిపీఠం మీద అర్పణ ఉన్నప్పుడు అది కృపా సింహాసనం, ఆ రక్తం ఉన్నప్పుడు అది కృపా సింహాసనం. ఎప్పుడైతే రక్తము తీసివేయబడతదో అది తీర్పు సింహాసనం. ఇక మెరుపులు స్టార్ట్ అవుతాయి. మెరుపులు స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ధూమం స్టార్ట్ అవుతుంది, తీర్పులు స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా. తీర్పులు తప్ప వేరే ఏమీ లేదు. ఈ రాత్రి ఖచ్చితంగా అది కొమ్మరించబడి ఉన్నది. చూడండి, గొర్రెపిల్ల ఆయన యొక్క మధ్యవర్తిత్వ పనిని విడిచెను. సింహాసనం మీద మధ్యవర్తిత్వ పని ముగించబడి ఉన్నది. ఆయనే బలి అని చక్కగా మనం మాదిరిని చూచాం. సమీప బంధువుడు అగు విమోచకుడు ఆయనే. రక్తము కారుచున్న గొర్రెపిల్ల లేచి వచ్చెను. వధించబడిన ఆ గొర్రెపిల్ల రక్తము కారుచు చంపబడి గాయపరచబడి ముందుకు వచ్చి మరియు ఆయన చేతిలో నుండి గ్రంథాన్ని తీసుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ఆ దినములు ఇక సమాప్తమాయను. ఆయన దేనినైతే విమోచించి ఉన్నాడో దానిపై హక్కును పొందుటకు ఇప్పుడు ఆయన వచ్చుచున్నాడు. ఆమేన్.
మరి అది నాలో దేనినో ప్రకాశింపజేస్తుంది. ఆ వెలుగు ఆ యొక్క విమోచించబడిన వారిలో ఆ వెలుగు ఉంటుంది. ఆ విత్తనం మీద అది ప్రకాశిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. బయట వాళ్ళలో రాదు ఆ ప్రకాశం. ఆ వాక్య బయలుపాటు కూడా బయట వాళ్ళకి రాదు. ప్రైజ్ ది లార్డ్. అదే గుర్తు. మనం ఇప్పుడు కనుగొందాం. ఆయన 6వ ముద్ర నింపినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. హల్లెలూయా. 6వ ముద్ర తీర్పు ముద్ర, పెద్ద భూకంపం అని యోహాను చెప్పాడు. ప్రకృతి అంతా గలిబిలి అవుతుంది. ఈ 6వ ముద్ర కింద ఏమవుతుంది? ప్రకృతి అంతా గలిబిలి అవుతుంది. 6వ ముద్ర కిందే 7వ బూర ఉంది. 7వ బూర ఏం చేస్తుందంటే ప్రకృతిని అంతటిని కూడా గలిబిలి చేస్తుంది. సూర్యుడినేమో చీకట చేస్తుంది, చంద్రుడినేమో రక్తవర్ణం చేస్తుంది, ఆకాశ నక్షత్రాలన్నీ పడేలా చేస్తుంది. అర్థమవుతుందా? ప్రకృతి అంతా గలిబిలవుతా ఉన్నది. 6వ ముద్ర కింద ప్రకృతి 6వ ముద్ర కింద 7వ బూర. 6వ ముద్ర కింద 7వ బూర. 7వ బూర ఎక్కడుంది? 6వ ముద్రలోనే ఉన్నది. 7వ బూర 6వ. అమ్మ ఆమెను కొంచెం పడుకోబెట్టు. కొంచెం ఆమెకి కొంచెం రిలీఫ్ సాపనండి అమ్మ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విషయాలు మీరు పట్టుకోవాలని నేను ఇష్టపడుచున్నాను. హల్లెలూయా. 6వ బూర. ఎన్నో బూర అండి? 6వ ముద్ర. 6వ ముద్ర కింద 7వ బూర ప్రకృతిని గలిబిలి చేసేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అదే విధానంలో మనం చూస్తున్నాం. వారికి 7వ బూర ఉన్నట్టే అన్యజనులలో ఎత్తబడే వధువుకి 7వ ముద్ర ఉంది. ప్రైజ్ ది లార్డ్. గలిబిలైన ప్రజలని 7వ ముద్ర ఏం చేస్తుందయ్యా అంటే గలిబిలిగా ఉన్న ప్రజలని సరైన స్థానములో కూర్చోబెడుతుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. 112వ పేర. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుటయు మరియు గుడ్డివారి కన్నులు తెరుచుటయు వంటి గొప్ప కార్యాలను దేవుడు చేయుచున్నాడు. ఏ యొక్క ముద్ర కింద జరుగుతుంది? ఈ సంగమా ఈ విషయాలు పట్టుకుంటున్నావా? ఏం జరుగుతుంది? వ్యాధిగ్రస్తులు స్వస్థపరచుటయు గుడ్డివారి కన్నులు తెరుచుటయు వంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఇది 7th సీల్, 7వ ముద్ర కింద. 7వ ముద్ర కింద అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరుస్తా ఉన్నది. స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ. 7వ ముద్ర పలుకబడిన మాట మినిస్ట్రీ. వారిని ఏం చేస్తా ఉన్నదయ్యా అంటే హల్లెలూయా, అనారోగ్యంతో ఉన్న వారిని బాగు చేస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. గందరగోళముగా ఉన్న వారిని, గలిబిలిగా ఉన్న వారిని బాగు చేస్తా ఉన్నది. అందుకే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం వైపు తిరుగుదాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి. ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు చచ్చుటకు. పట్టుకుంటున్నారా? పుట్టుటకు జన్మ, చచ్చుటకు. హల్లెలూయా. 7వ బూర ఏం తీసుకొస్తుంది? ప్రైజ్ ది లార్డ్. ప్రకృతి అంతటిని గలిబిలి. హల్లెలూయా. తీర్పులు. 6వ ముద్ర తీర్పులు. 6వ ముద్ర తీర్పులు. అనేకులు చనిపోతున్నారు, కానీ 7వ ముద్ర కొత్త జన్మం తీసుకొస్తుంది. ఇటు 7వ ముద్ర అన్ని జనులకి. హల్లెలూయా.
వాక్యాన్ని త్రోసేసిన వారికి 6వ ముద్ర అయి ఉన్నది. వాక్యం స్వీకరించిన వాడికి 7వ ముద్ర అయి ఉన్నది. వాక్యం స్వీకరించిన వాడేమో 7వ ముద్ర కిందకి వెళ్తున్నాడు. వాక్యం త్రోసేసిన వాళ్ళేమో 6వ ముద్ర కిందకి వెళ్తున్నారు. అందే పుట్టుటకు చచ్చుటకు సమయం గలదా, నాటుటకు నాటబడిన దాన్ని. సంఘశాఖ బోధ నాటబడి ఉన్నదానిని పెరికేస్తా ఉన్నదే వర్తమానం. హల్లెలూయా. 7వ ముద్ర వర్తమానము మనలని వాక్యంలో నాటుతూ ఉన్నది. సంఘశాఖ నుండి బయటికి తెచ్చి వర్తమానంలో నాటుతా ఉన్నది. నాటుటికి సమయం ఉన్నది, పెరిగి వేయుటకు సమయం ఉన్నది. ప్రైజ్ లార్డ్. చంపుటకు. ప్రైజ్ లార్డ్. 7వ ముద్ర నిన్ను బాగు చేస్తుంది, చచ్చిపోయిన వారిని బతికిస్తుంది. డినామినేషన్ బోధ చంపితే ఏలియా వర్తమానం నిన్ను బ్రతికిస్తుంది. ప్రైజ్ లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఏలియా దినాలలో సారేపత గ్రామంలో లోకం మీద మరణమున్నది. అవునా? ఆకలితో అల్లాడిపోతా ఉన్నారు. ఏలియా అక్కడికి వెళ్ళాడు చనిపోయిన వారిని బ్రతికించడానికి. బాలుడిని బతికించాడు అక్కడ. సారేపత గ్రామంలో విధవరాలని బతికించాడు అక్కడ. చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు. ప్రైజ్లా. అపోస్తుల బోధ కట్టబడుతుంది, సంఘశాఖ బోధ పడగొట్ట కూల్చివేయబడుతుంది. ఇదేదో ఏం జరుగుతుందో ఈ కాలంలో చూడగలుగుతున్నావా? హల్లెలూయా. ప్రసంగి దాన్నే రాస్తున్నాడు. పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు. ప్రజలా, రేపొద్దున వధువు ప్రతి బాష్ప బిందు తుడిచివేయబడి ఆనందంతో ఉంటది. హల్లెలూయా. వీళ్ళు సొరంగాల్లోకి వెళ్ళి, బండ సందుల్లోకి వెళ్ళి గొర్రెపిల్ల ఉగ్రత నుండి కప్పమని ఏడుస్తా ఉంటారు. ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు. ఆనందముతో నాట్యమాడుతూ ఉంటది, సంతోషముతో నాట్యమాడుతూ ఉంటది, లోకం దుఃఖిస్తా ఉంటది. రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పగా వేయుటకు. పట్టుకుంటున్నారా? రాళ్లను చూసారా? పట్టుకుంటున్నారా? రాళ్లే ఎవరో తెలుసా? రాళ్లే ఎవరు? సొలొమోను ఆలయం కట్టేటప్పుడు రాళ్లే మనం. హల్లెలూయా. పట్టుకుంటున్న సజీవమైన రాళ్ళు. ఈ రాళ్లను మందిరంలో కుప్పగా పెడుతున్నారా? ఒక రాయి మీద ఒక రాయిగా పెడుతున్నారా? మీకు తెలుసా, యోర్దాను నదిలో నుండి కొన్ని రాళ్లు మోసుకొని వచ్చారు, యువతల ఒడ్డుకు తీసుకొచ్చి కుప్పగా వేశారా? హల్లెలూయా. పట్టుకుంటున్నారా? పట్టుకోండి, దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకేమంటున్నాడు? కుప్పగా రాళ్ళు పారవేయుటకు, రాళ్ళు కుప్పగా వేయుటకు, కౌగిలించుటకు. వరుడు వధువు ఒకరినొకరు కౌగిలించుకుంటున్నారు. హల్లెలూయా. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె హత్తుకుంటున్నారు. కౌగిలించుకొనటం మానుటకు. హల్లెలూయా. వెదుకుటకు, పోగొట్టుకొనుటకు. చూసారా? వెదుకుటకు. ఎవరు వెతుకుతున్నారు? నాణ్యం పోతే. హల్లెలూయా. నాణ్యం పోయినప్పుడు 10 వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆ స్త్రీ వెతుకుంటుంది. పోగొట్టుకోవటానికి సమయం ఉన్నది, వెతకటానికి సమయం ఉన్నదా? దాచుకోవటానికి, పారవేయటానికి, చింపుటకు,
కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వలన ప్రైజ్లా వీటన్నిటికీ సమయం కలదు. అదేనా మొదటి వచనములో? ప్రతి దానికి సమయము కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. హల్లెలూయా. ప్రతి దానికి. ఈరోజు వర్తమానం స్వీకరించడానికి కూడా సమయం వచ్చింది. రూతు నిర్ణయించుకునే సమయం వచ్చింది. వాక్యాన్ని అంగీకరించే సమయం వచ్చింది. హల్లెలూయా. రెబెకా నిర్ణయించుకునే సమయం వచ్చింది. అందుకే అంటున్నాడు ఇక్కడికి రండి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. 122వ పేర ఇక్కడ చూసారా? 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగిను. ప్రైజ్ లార్డ్. 6వ ముద్ర కింద పెద్ద భూకంపం కలిగింది అని యోహాను చెప్పెను. ప్రకృతి అంతయు గలిబిలైపోయింది. హల్లెలూయా. 6వ ముద్ర కింద ప్రకృతి అంతా గలిబిలి, ప్రకృతి తలక్రిందులైపోతా ఉంది. 7వ ముద్ర కింద బాగు చేయబడుతుంది. గలిబిలైన వాళ్ళందరిని బాగు చేస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ చూడండి, వ్యాధిగ్రస్తులు స్వస్థపరచుటకు, గుడ్డివారి కళ్ళు తెరచుటకు వంటి గొప్ప కార్యాలు దేవుడు చేయుచున్నాడు. అయితే ఆ సృష్టి యావత్తును తలక్రిందులగుటను మనం ఇచ్చట కనుగొన్నాం 6వ ముద్రలో. అవును, సమస్త సృష్టికి ఏమి సంభవించినో గమనించండి. భూకంపం, సూర్యుడు నలుపవటం, చంద్రుడు కాంతిని ఇవ్వలేకపోవటం. చంద్రుడు హల్లెలూయా. అదేంటి 6వ ముద్ర. 7వ ముద్రలో చంద్రుడు కాంతినిస్తుండు, వెలుగునిస్తున్నాడు. వెలుగును ప్రకాశింపజేయగల ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు మనము వధువు వెలుగునిస్తా ఉన్నది. లోకం వెలుగుని ఇవ్వటల్లా, వధువే వెలుగునిస్తుంది. అందుకంటున్నాడు చంద్రుడు తన కాంతిని ఇవ్వడు 6వ ముద్రలో. 6వ ముద్రలో చంద్రుడు కాంతిహీనమైపోతున్నాడు. హల్లెలూయా. నక్షత్రాలు కదలి మరియు పడిపోయినాయి. 6వ ముద్ర, ఈ 6వ ముద్ర తెరవబడినది. తెరవబడినప్పుడు సరిగ్గా ఆ సమయంలోనే సమస్తమునకు ఎందుచేత ఈ విధముగా జరుగుతున్నదో గమనించండి. హతసాక్షుల గురించి ప్రకటించిన వెంటనే అది సంభవించును. చూడండి, హతసాక్షుల గురించి పూర్తయినది. ప్రైజ్ లార్డ్. వచ్చింది చూడమ్మా తోలో 124వ పేర. ఇప్పుడు మీరు చూడండి, మనము ఆ గడియకు చాలా సమీపముగా ఉన్నాం. ఏమంటున్నాడండి? ఆ గడియకు చాలా సమీపముగా ఉన్నాం. మనం ఏ సమయంలోనైనాను చూసారా? ఏలయనగా సంఘము పైకి ఎత్తబడుటకు సిద్ధముగా ఉన్నది. సంఘము అని చెప్తున్నాడు, సంఘము కాదు వధువు. అదే క్లియర్ చేస్తాడండి, ఇక్కడే చేస్తాడు. అయితే గుర్తించుకోండి, ఈ కార్యాలు జరిగినప్పుడు వధువు ఇక్కడ ఉండదు, వధువు ఇక్కడ ఉండడు, వధువు వెళ్ళిపోయి ఉండును. వాటిలో దేని గుండా ఆమె వెళ్ళవలసిన అవసరమే లేదు. ఆ శ్రమల్లో దేని గుండా కూడా ఈమె వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది శ్రమల సమయం. 6వ ముద్ర శ్రమల సమయం. సంఘము శుద్ధీకరించబడును. అది సంఘముపై, ఆమెపై ఉంచబడి ఉన్నది. సంఘమైతే శ్రమల్లోకి వెళుతుంది, వధువైతే శ్రమల్లోకి వెళ్ళదు. ఆమె ఎత్తబాటులో వెళ్తుంది. అందుకే సంఘము శుద్ధీకరించబడు కార్యం అది సంఘముపై, ఆమెపై ఉంచబడి ఉన్నది. దాని ద్వారా ఆమె పోవాలి. ఆమె శ్రమల ద్వారా పోవాలి. ఎవరు? వధువు కాదు, సంఘం. అయితే వధువు శ్రమలను ఎదుర్కొనదు. ఆయన తన యొక్క ప్రియురాలిని తీసుకొని పోవును. ఆమె విమోచించబడి ఉన్నది. అది ఒక విధముగా ఆయన యొక్క సొంత ఎన్నిక. ఆయన యొక్క సొంత ఎన్నిక. ఏ పురుషుడైనా తన వధువును ఆ విధముగానే ఎన్నుకొనును. చూసారా? ఇప్పుడు భూకంపం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనము లేఖనాలను పోల్చి చూచెదాం. నేను
నేను కోరుచున్నాను, మీ యొద్ద పెన్సిళ్ళు కాగితాలు ఉన్నాయా? నా కొరకు ఒక కార్యం చేయవలనని నేను మిమ్మల్ని కోరుచున్నాను, మీరు రాసుకొనవలెనని కోరుచున్నాను. దీన్ని రాయండి. మీరు టేబు కొనని ఎడల వ్రాసుకోండి. ఇప్పుడు మీరు వ్రాయిచుండగా నాతో కూడా మీరు చదవాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. 126వ పేర. ఈ గొప్ప సంఘటన గురించి లేఖనాల్లో మనము పోల్చి చూచుచుండగా, గొప్ప సంఘటన, సామాన్యమైన సంఘటన కాదు ఇది, గొప్ప సంఘటనను గురించి లేఖనాల్లో మనం పోల్చి చూచుచుండగా, విమోచన గ్రంథములో 6వ ముద్రలో గల ఆ గొప్ప రహస్యమును, ప్రైజ్లా, విమోచన గ్రంథం 7 ముద్రలతో ముద్రించబడిన గ్రంథం, ఇది విమోచన గ్రంథం. ఈ విమోచన గ్రంథములో 6వ ముద్రలో గల గొప్ప మర్మం, రహస్యం లేక మర్మం మనం చూచెదము. అది గొప్పది, ఆ రహస్యము, ఆ మర్మాన్ని చూద్దాం అంటున్నాడు. సామాన్యమైన విషయం కాదు ఇది. ప్రైజ్ ది లార్డ్. అన్నిటికంటే గొప్ప కార్యం, గొప్ప మర్మం, రహస్యం కూడా. మరి ఆ రహస్యాలు ఈజీగా అర్థం అవ్వాలంటే మణులు, రత్నాలు పైన దొరకవు, చాలా లోతులో దొరుకుతాయి. అవి చాలా లోతులో ఉంటాయి అవి. ప్రైజ్ ది లార్డ్. విలువైన సంపద అంతా కూడా అలాగే ఉంటుంది. మనము కూడా, యేసుక్రీస్తు పేతురుతో అన్నాడు, నీ నావని లోతుకు నడిపించి వలయమని. ఇప్పుడు మనము కూడా ఏం చేయాలి? మన నావలని లోతుకు నడిపించాలి. ఎక్కడా లోతుకి? వాక్యం లోతుకి తీసుకెళ్ళాలి. వాక్యం లోతుకు మనం తీసుకెళ్ళి అక్కడ వలేస్తే అక్కడ దొరుకుతాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ గొప్ప రహస్యము లేక మర్మం మనం చూచుదాం. ఇప్పుడు గుర్తించుకోండి, ఇవి దాగి ఉన్న మర్మాలు. ఇవి ఎలాంటి మర్మాలు? దాగి ఉన్న, ఎవరికి కూడా 7వ దూత వచ్చి ఆ మర్మములను విప్పేదాకా ఎవరికి, ఎంత పెద్ద బిషప్ అయినా కానీ వాళ్ళు దాని గురించి వ్యాఖ్యానం ఇది అనుకుంటా అది అనుకుంటా అని రాసిన పుస్తకాలు, బైబిల్ గృహాల్లో దండీలుగా ఉన్నాయి. కానీ 7వ దూతకి ఆ మర్మాన్ని ఇప్పినప్పుడు, ఆ ప్రత్యక్షతని ఇప్పినప్పుడు, హల్లెలూయా, ఆ వ్యాఖ్యానాలు రాసిన దానికి భిన్నంగా ఉంది ఈ ప్రత్యక్షత. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడో చూడండి ఇక్కడ. హల్లెలూయా. 6 ముద్రలు, అవి దాగి ఉన్న మర్మాలు, మరియు 6 ముద్రలన్నీ ఒక్కటిగా కలిసి అది ఒక గొప్ప గ్రంథంగా ఉంది. హల్లెలూయా. ఈ 6వ ముద్ర అనేది 6 ముద్రలు కలిసి ఒక గ్రంథంగా ఉందంటున్నాడు. అంటే ఇది సామాన్యమైన ముద్ర కాదు, ఈజీ అయిన ముద్ర కూడా కాదు. చాలా విషయాలు దీనిలో భద్రపరిచి ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ అర్థం కాక వెనక్కెళ్ళి మళ్ళీ చదవాలి. దేవుడు దాన్ని బయలుపరిచేంత వరకు కూడా అది చదవాలి. ఒకవేళ బయలుపాటు రాలేదో మోకాళ్ళ మీద ఉండాలి. ప్రభువా నాకెందుకు ఆ బయలుపాటు ఇవ్వలేదు ప్రభువా అని ఏడవాలి. పిల్లాడు మారం చేసి ఏ విధముగా పొందుకుంటాడో దేవుడి దగ్గర నుంచి కూడా ఏడ్చి ప్రలాపించి పొందుకోవాలి. ఆశ ఉంటే ఇస్తాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని
తృప్తిపరుస్తానన్నాడు. ఆశ ఉండాలి నీకు. దాగి ఉన్న మర్మాలు మరియు 6 ముద్రలన్నీ ఒక్కటిగా కలిసి అది ఒక గొప్ప గ్రంథంగా ఉంది. 6 గ్రంథపు చుట్టలు ఒక్కటిగా చుట్టబడి ఉన్నాయి. మరియు విమోచన గ్రంథంలో ఉన్న సమస్తము ఇది విప్పుతుంది. ఈ ముద్రే విప్పుతుంది. మరి ఆ విధముగానే సమస్త భూమి కూడా విమోచించబడుతున్నది. సమస్త భూమి కూడా విమోచించబడాలి. ఆ కారణం వల్లే యోహాను ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు యోహాను? విమోచించబడాలి. విమోచించబడకపోతే సృష్టి యావత్తు నశింపవుతుందని ఏడ్చాడు. ఏలయనగా ఎవ్వరు ఈ గ్రంథాన్ని తీయలేని ఎడల సమస్త సృష్టియు సమస్తము నశించిపోవును. మరి ఆమె మరలా తిరిగి అణువులుగా మరియు పరమాణువులుగా మరియు సూర్య వెలుగుగా మారి ఆ విధముగా అన్నీ తిరిగి వెనకటి స్థితికి పోవును. మరప్పుడు సృష్టియే ఉండదు. ఏ మానవుడు ఏమీ ఉండడు. ఏలయనగా ఆదాము ఆ గ్రంథము యొక్క హక్కులను పోగొట్టుకున్నాడు. విమోచన కార్యము గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. రూతు గ్రంథము గురించి మాట్లాడుతున్నాడు. లేవ్యా కాండము గురించి మాట్లాడుతున్నాడు. సమీప బంధువుడు గురించి మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో చూడు. అతను తన యొక్క భార్య మాట విన్నప్పుడు దానిని పోగొట్టుకున్నాడు. ఎవరు? ఆదాం. ఆమె దేవుని యొక్క వాక్యానికి బదులుగా సాతాని యొక్క హేతువాదం విన్నది. అది పోగొట్టుకున్నది. ఎప్పుడైతే హేతువాదం విన్నదో పోగొట్టుకున్నది. అప్పుడు అది ఆమెను శోధించి దారి మళ్లించిన సాతాను యొక్క మురికి చేతుల్లోనికి తిరిగి వెళ్ళజాలదు. ఇప్పుడు ఆ గ్రంథము సాతాను యొక్క మురికి చేతుల్లోకి వెళ్ళజాలదు. కావున ఏ దస్తావేజైనా వెళ్ళునట్లుగానే అది తన యొక్క అసలైన సొంత యజమానుని యొద్దకే తిరిగి వెళ్ళినది. ఎక్కడికి వెళ్ళింది? అది సొంత యజమానుడి దగ్గరికి తిరిగి వెళ్ళిపోయినది. ఎవరు సొంత యజమానుడు? దేవుడు. యజమానుడగు అసలైన వాని యొద్దకే అది వెళ్ళెను. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. దానిని చేసినవాడు, దానిని పట్టుకున్నవాడు ఆయనే. ఆ గ్రంథాన్ని పట్టుకున్నవాడు ఆయనే. లోపట వెలుపట రాత కలిగి 7 ముద్రలతో ముద్రించబడిన గ్రంథాన్ని పట్టుకున్నవాడు సృష్టికర్తే. ఇప్పుడు సింహాసనాసీనుడై ఉండు వాని కుడి చేతిలో ఉందా గ్రంథం? ఇప్పుడు సింహాసనాసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి గ్రంథం గొర్రెపిల్ల దగ్గరికి వచ్చింది. అవునా? ఆ గ్రంథం ఎవరు తీసుకున్నారు? గొర్రెపిల్ల తీసుకున్నాడు. అవునా? గొర్రెపిల్ల ఆ గ్రంథాన్ని తీసుకొని సింహముగా, సింహముగా ప్రకటన 10లో సింహముగా ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దాలు పలికాయి. ఆ గ్రంథాన్ని తీసుకొని ప్రకటన 10లో సింహముగా దిగొచ్చాడు. సింహముగా ఎప్పుడైతే ఆయన దిగొచ్చాడో ఇప్పుడు ఆయన చేతిలో ఏముంది? గ్రంథం ఉంది. నువ్వు చూస్తే పెద్దలలో ఒక పెద్ద ఆ గ్రంథం సింహాసనాసీనుడై ఉండు వాని చేతిలో ఉంటే ఏమని మాట్లాడతాడంటే, ఈ గ్రంథము విప్పటానికి యోగ్యుడు ఎవడూ లేడా అని
ఒక బలిష్ఠుడైన దూత ప్రకటన చేసినప్పుడు పరలోకమంతా చూస్తాడు, ఎవరు కనపడరు. భూలోకమంతా చూస్తాడు, ఎవరు కనపడరు. భూమి క్రింద కూడా చూస్తాడు, ఎవరు యోగ్యులుగా కనపడరు. యోగ్యుడిగా ఉండాలి అంటే సమీప బంధువుడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పాపము లేని ఆయన అని కాదు అర్థం. దేవదూతలు, పాపము లేని దేవదూతలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆ దూత వచ్చి గ్రంథాన్ని నిప్పచ్చు, కానీ అది కాదు. రక్త సంబంధికుడై ఉండాలి, సమీప బంధువుడై ఉండాలి. అలాగ మానవుడికి సమీప బంధువుడు ఎవరయ్యా అంటే దేవుడే, దూత కాదు, దేవుడే. ఇప్పుడు ఆ దేవుడు సింహాసనం మీద ఉండి సింహాసనంలో నుండి ఆ గొర్రెపిల్ల ముందుకొచ్చింది. గొర్రెపిల్ల ఎక్కడి నుండి వచ్చింది? సింహాసనంలో నుండే వచ్చింది. సింహాసనంలో నుండి వచ్చిన గొర్రెపిల్ల తన ముసుకును మార్చి హల్లెలూయా ఆ గ్రంథాన్ని తీసుకున్నది. అక్కడ పెద్దల్లో ఒక పెద్ద ఏమంటాడంటే యూదా గోత్రపు సింహం వచ్చి విప్పుతుంది అంటాడు. కానీ సింహం ఎటొత్తే విప్పుదా అని సింహంకెళ్ళి చూస్తాడు. రక్తం కార్చున్న గొర్రెపిల్ల వచ్చి ఇప్పుకుంటది. కానీ ప్రకటన 10 దగ్గరికి వచ్చేదలకే సింహం వస్తుంది. అక్కడ ప్రైజ్ ది లార్డ్. సింహం వస్తుంది. ప్రకటన 10లో ఏమొస్తుంది? సింహము. గొర్రెపిల్ల కాదు, సింహం వస్తుంది. 5వ అధ్యాయంలో గొర్రెపిల్ల అయిపోయింది. కానీ ప్రకటన 10 దగ్గరికి వచ్చేదానికే అక్కడ అక్కడ రాశాడు కమ్మా, చూడమ్మా 2వ వచనం చదువు. 2, 3, 4, 10. ఆయన చేతిలో చూసారండి, ఆ బలిష్ఠుడైన దూత ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీద, ఎడమ పాదము భూమి మీదను మోపి, గొర్రెపిల్ల అన్నాడా? సింహం. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ప్రైజ్ ది లార్డ్. సింహము దిగొచ్చింది అక్కడికి. 63లో సింహం దిగొచ్చింది. హల్లెలూయా. మొదటి రాకడలో గొర్రెపిల్ల, 2వ రాకడలో సింహం. గొర్రెపిల్ల దగ్గర కనికరం ఉంది, సింహము దగ్గర కనికరం లేదు. అందుకే ఆయన తీర్పరిగా దిగొచ్చాడు, లోకానికి తీర్పు తీర్చడానికి. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాలు చాలా లోతైనవి. దేవుడు గ్రహింపునిస్తే వారు పొందుకొందరుగాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏ దస్తావేజ్ అయినా వెళ్ళినట్లుగానే అది తన యొక్క అసలైన సొంత యజమాని యొద్దకే తిరిగి వెళ్ళింది. యజమానుడు అసలైన వాని యొద్దకే వెళ్ళను. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు, దాన్ని చేసినవాడు, దాన్ని పట్టుకున్నవాడు ఆయనే. 129వ పేర. మరియు అక్కడ దానికి ఒక వెల ఉన్నది, అది ఏ విమోచన. ఏమున్నది అంటున్నాడు? వెల. వెల వెల ఉన్నది, అది ఏ విమోచన. అది ఏ విమోచన. విమోచనకు కొంత వెల ఉన్నది, దాన్ని చెల్లించగల వారెవరూ లేరు. ఆ వెలను చెల్లించగలిగిన వారు ఎవరూ లేరు. ఎందుకంటే అందరిది పాపపూరితమైన రక్తమే. ఆదంలో నుండి వచ్చిన వాళ్ళంతా పాపపూరితమైన రక్తమే. హల్లెలూయా. శరీరేచ్ఛల ద్వారా వచ్చిన ప్రతి వాడిది కూడా పాపపూరితమైన రక్తమే. కావున ఆయన చెప్పెను, ఆయన తన యొక్క చట్టములను చేసెను. ఒక సమీప బంధువుడకు విమోచకుడుగా ఉండుటకు ఆయన యొక్క సొంత చట్టాలు గలవు. పిదప వారు ఎవరిని కనుగొలేకపోయిరి. ప్రతి మానవుడు శరీరేచ్ఛను బట్టి, శరీర వాంఛను బట్టియే జన్మించారు. మూల పాపం అందే అతడు ఉండెను. సాతాను మరియు అవ్వ పాపం చేసిరి, కావున అతడేమి చేయలేకపోయాను. అతనిలో ఏమీ లేదు. ఏ పరిశుద్ధ పోపు గాని, యాజకుడు గాని, డాక్టర్ డిగ్రీ పొందిన వేదాంతజ్ఞుడు గాని, ఏ వ్యక్తి అయినా కానీ అందుకు యోగ్యుడు కాదు. మరియు ఒక దూత కూడా దానిని చెయ్యలేదు. ఒక దేవదూత కూడా వచ్చి నేను విడిపిస్తానని దాన్ని చెయ్యలేదు. ఏలయనగా అది సమీప బంధువుడకు విమోచకుడుగా ఉండవలెను. అతడు ఒక మానవుడిగా ఉండవలెను.
మానవుడిని విమోచించటానికి మానవుడే రావాలి. మానవుడి విమోచించుటకు మానవుడే రావాలి. దూతల నిర్మాణం వేరు, మానవుల నిర్మాణం వేరు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవదూత యోగ్యుడుగా లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే 130 అంతటా దేవుడు ఒక మానవ శరీరం ధరించి కన్యక ద్వారా జన్మించి తానే సమీప బంధువుడయ్యాడు. ఇదే రూతు గ్రంథం చూపిస్తుంది, ఇదే లేవియా కాండం చూపిస్తుంది, ఇదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సమీప బంధువుడయ్యను. మరియు ఆయన తన రక్తమును చిందించెను. అది ఒక యూదుని రక్తము కాదు, ఒక అన్యుని రక్తము కాదు. మరి అది దేవుని యొక్క రక్తం. అది దేవుని యొక్క రక్తం. యేసుక్రీస్తు రక్తం యూదుడిది కాదు, అన్యుడిది కాదు, అది మానవుడిది కాదు, అది దేవుని రక్తం. హల్లెలూయా. మనము దేవుని యొక్క రక్తము ద్వారా రక్షించబడి ఉన్నామని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. పరిశుద్ధ గ్రంథము యూదుని రక్తము వల్ల నువ్వు రక్షించబడ్డావని చెప్పటల్లా, లేకపోతే అన్యుని రక్తము వల్ల నువ్వు రక్షించబడ్డావని చెప్పటల్లా, దేవుని రక్తము ద్వారాగా మనం రక్షించబడ్డామని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. తండ్రి రక్తమును కుమారుడు కలిగి ఉన్నాడు, మనము దానిని ఎరిగి ఉన్నాం. ఎందుకంటే పురుషుడు యొక్క కణము హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేయును, కావున మనము కనుగొని ఉన్నాం. కోడి పెట్ట గుడ్డు పెట్టును, కోడి పెట్ట గుడ్డు పెట్టును, అది గుడ్లు మాత్రమే పెట్టును. అయితే పుంజు అంటే మొగది లేక దాని జత కోడి దానితో కలుసు కొననిచో అది పొదగదు, అది ఫలవంతము కాదు. స్త్రీ గుడ్డును మోసుకొని పోవు పొదుగు యంత్రము వంటిది మాత్రమే. అయితే గుడ్డు దాని యొక్క జీవము మగవానిలో నుండి వచ్చును. ఎక్కడి నుండి వస్తుంది? కోడి పుంజులో నుండి కోడి పెట్టలోకి వస్తుంది. అందుకు కోడి ఒక జంతువుని తీసుకుంటున్నాడంటే ఆ జంతువులో ఎలాగ జరుగుతుందో మనుషుల్లో కూడా అలాగే జరుగుతుందని చెప్తున్నాడు. జన్యువు మగవాడిలోనే ఉన్నది కానీ ఆడవానిలో జన్యువు లేదని స్పష్టంగా చెప్తున్నాడు. కావున ఈ సందర్భంలో దేవుడు తానే పురుషుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సంఘం అంటే స్త్రీ, దేవుడేమో పురుషుడు. జన్యువు ఆయనలో ఉంది, విత్తనాలు ఆయనలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ సందర్భంలో దేవుడు తానే పురుషుడుగా ఉన్నాడు. మరి ఆ కారణం వల్లనే నేను చెప్పుచున్నాను, పైది క్రింద నున్నది మరియు పెద్దది చిన్నదిగా ఉండును. ఒక కన్యక గర్భములో ఒక చిన్న జీవకణముగా మారి అంతటా అతి స్వల్పముగా దేవుడు తన్ను తాను తగ్గించుకొనుటచే ఆయన గొప్పవాడాయను. అక్కడ దాని చుట్టూ ఆయన జీవాణువులను మరియు రక్తమును ఉత్పత్తి చేసెను. ఆ విధముగా పుట్టి భూమిపైన పెరిగెను. మరియు ఆ విధమైన కల్తీ లేని, ఎటువంటి శరీరేచ్ఛల లేని ఒక ప్రారంభమును ఆయన కలిగి ఉండెను. యేసుక్రీస్తు ఎలా వచ్చాడో చెప్తున్నాడు. యేసుక్రీస్తు వచ్చేటప్పుడు అయ్యా ఆ జీవకణము, మరి ఆయన జీవకణము మరియా అన్నము తీసుకున్నాడేమో అంటే అది కూడా కాదు. అండమును ఆయనే సృష్టించుకున్నాడు, జీవకణాన్ని ఆయనే కలగజేసుకున్నాడు. అది మరియా అండము కూడా కాదు, ఏసేపు జీవకణం కూడా కాదు. రెండు దేవుడే సృష్టించాడు ఒక స్త్రీ గర్భములో. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? కాబట్టి ఇక్కడ లేఖనం ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి. 133 మరియు ఆయన తన యొక్క రక్తము ఇచ్చెను, ఏలయనగా ఆయన మన కొరకు సమీప బంధువుడాయను. ఆయన సమీప బంధువుడకు విమోచకుడై ఉండెను. ఆయన తన రక్తమును ఉచితముగా అర్పించెను. ఆయన దానిని చేయవలసిన అవసరము లేదు, విమోచించుటకై ఆయన దానిని ఉచితముగా ఇచ్చెను. విమోచన కార్యక్రమము జరిగించడానికి ఆయన ఆ రక్తాన్ని చిందించాల్సి వచ్చినది.
పిదప దేవుడు తన చేతులలో విమోచన గ్రంథం పట్టుకొని ఉండగా, హల్లెలూయా, ఆయన దేవుని యొక్క బలిపీఠం యొద్దకు వెళ్ళి కనిపెట్టుచుండెను. మరియు రక్తము కారుచున్న గొర్రెపిల్ల బలి ఇచ్చు ఆ బలిపీఠం మీద నిలబడుకొని ఉన్నది. విమోచించుటకు మధ్యవర్తిత్వము చేయుచు అక్కడ గొర్రెపిల్ల ఉన్నది. ప్రజల రక్తము కారుచున్న గొర్రెపిల్ల బలి ఇచ్చి ఆ బలిపీఠం మీద ఆ బలిపీఠం మీద నిలబడుకొని ఉన్నది. విమోచించుటకు మధ్యవర్తిత్వం చేయుచు అక్కడ గొర్రెపిల్ల ఉన్నది. మరి ఆ విధముగా ఉండగా ఆ మరియా లేక యేసేపు లేక ఎవరైనా ఏ ఇతర మర్త్యులైనా ఏ విధముగా ఎట్లు ఒక మధ్యవర్తులుగా ఉండగలరు? వాళ్ళెవ్వరూ మధ్యవర్తులు కాదు. మరియాను పూజిస్తారు కొంతమంది. రోమన్ క్యాథలిక్ మరియాను ఆరాధిస్తుంది, మరియాను దేవత చేస్తుంది. కానీ మరియా నీవలే నావలే ఒక పాపి. ఆమె లైంగిక పరంగానే జన్మించింది. ఆమె దేవత కాదు, దేవుడు కాదు. అర్థమవుతుందా? కాబట్టి లేఖనం ఏం చెప్తుందో చాలా జాగ్రత్తగా చూడండి. మరియా కానీ లేక యేసేపు కానీ లేక ఎవరైనా కానీ ఏ ఇతర మర్త్యులైనా కానీ ఏ విధముగా ఎట్లు మధ్యవర్తులుగా ఉండగలరు? మరియా మనకు మధ్యవర్తురాలా? లేకపోతే చనిపోయిన పరిశుద్ధులు ఎవరైనా మధ్యవర్తులు గారా? ఎవరు లేరు. హల్లెలూయా. దేవుడే, యేసుక్రీస్తు అని నరుడే మానవుడికి దేవుడికి మధ్యవర్తి. ప్రైజ్ లార్డ్. అక్కడ రక్తం లేకుండా మీరు మధ్యవర్తిత్వం చేయలేరు. మరియా ఏమైనా రక్తం చిందించిందా? మరియా ఏమైనా రక్తం కార్చిందా? మరియా రక్తం ద్వారా మనం విమోచించబడ్డామా? యేసేపు రక్తం ద్వారా మనం విమోచించబడ్డామా? రక్తం లేకుండా మధ్యవర్తిత్వం లేదు. మధ్యవర్తిత్వం జరిగించాలంటే అక్కడ రక్తం ఉండాలి. ఆయన యొక్క రక్తం బలిపీఠం మీద ఉండాలి. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు మధ్యవర్తిత్వ పనిని జరిగిస్తున్నాడు 7 సంఘకాలాల్లో. 7 సంఘకాలాల్లో మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన. అంటే అక్కడ బలిపీఠం మీద ఏముంది? రక్తం ఉన్నది. అందుకే ఆయన యోగ్యుడు. ప్రైజ్ లార్డ్. మధ్యవర్తిత్వము చెయ్యాలి అంటే అక్కడ రక్తం ఉండాలి. రక్తం లేకుండా మధ్యవర్తిత్వం చెయ్యలేరు. అవునండి. దేవునికి మరియు మానవునికి మధ్య ఒకే ఒక్క మధ్యవర్తి ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. లేఖనాలు దాన్నే చెప్పుచున్నవి. అదుగో అక్కడ ఆయన నిలబడి ఉన్నాడు. అక్కడ ఆయన నిలబడి ఉన్నాడు. చూసారా? ఇప్పుడు పుస్తకం ఏమో సింహాసనం మీద కూర్చున్న వాని చేతిలో ఉంది. గొర్రెపిల్ల ఏమో అక్కడ నిలబడి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ఆయన దగ్గర నుంచి కుడి చేతిలో నుండి గ్రంథాన్ని తీసుకుంది. ఈ గొర్రెపిల్ల దగ్గర నుండి యోహాన్ దగ్గరికి వచ్చింది. పుస్తకం ఎక్కడికి వచ్చింది అంటే ఫస్ట్ ఏమో సింహాసనం మీద ఆసీనుడై ఉండి వాని కుడి చేతిలోకి ఉంది. తర్వాత ఏమో గొర్రెపిల్ల చేతిలో ఉంది. తర్వాత ఏమో యోహాన్ చేతికి వచ్చింది. అంటే పుస్తకము చేతులు మారిందా? సింహాసనం దగ్గర ఉన్న ఆయన చేతిలో నుండి ఇంకొక ఆయన చేతిలోకి వచ్చిందా? గొర్రెపిల్ల చేతిలోకి. గొర్రెపిల్ల ఎవరో కాదు, ఆయనే. ఇప్పుడు అక్కడి నుండి యోహాన్ దగ్గరికి వచ్చింది. ఈ గ్రంథాన్ని తీసుకొని తినమన్నాడు కదా ప్రకటన 10లో అన్నాడా? అది నీ కడుపుకు చేదగును, నీ నోటికి తేనె వలె మధురంగా ఉండును. ఆ గ్రంథాన్ని యోహాన్ తీసుకొని తిన్నాడు. యోహానే ఫైనల్. అక్కడి నుండి గ్రంథము ఇంకెక్కడికి వెళ్ళాల అంటే గ్రంథం వెళ్ళిన చివరి ప్లేస్ ఏదయ్యా అంటే యోహానే. యోహాను వధువై ఉన్నది. ఇప్పుడు గ్రంథము ఎవరి దగ్గర ఉందంటే, ఇప్పుడు గ్రంథము మీరు చూస్తే గ్రంథము వ్యక్తుల చేతుల్లో మారటల్లా, గ్రంథము ఎల్లప్పుడూ ఒకే ఆయన చేతిలో ఉంది. సింహాసనాసీనుడై ఉండు వాని చేతిలో ఉన్నది. అక్కడ ఆయనే రూపాన్ని మార్చుకొని గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయనే వధువులో ఉన్నాడు. అంటే ఎల్లప్పుడూ గ్రంథము ఆయన చేతిలోనే ఉన్నది. గ్రంథము ఒకళ్ళ చేతుల తర్వాత ఒకళ్ళ చేతులు వెళ్ళటల్లా, గ్రంథము ఎల్లప్పుడూ ఆయన దగ్గరే ఉంది. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఎన్నో పేరమ్మా?
135 కదా. రక్తం లేకుండా మీరు మధ్యవర్తిత్వం చేయలేరు. అవునండి, దేవునికి మరియు మానవునికి మధ్య ఒకే మధ్యవర్తి ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. లేఖనాలు దాన్నే చెప్పుచున్నవి. అక్కడ ఆయన నిలబడి ఉన్నాడు మరియు చివరి ఆత్మ విడిపించబడు వరకు ఆయన నుండి అటు పిదప ఆయన తాను విమోచించిన దానిని సొంతం చేసుకొనుటకు హక్కును పొందుకొనుటకు వచ్చును. హల్లెలూయా. ఎటువంటి ఒక గొప్ప తండ్రి ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఈ కార్యమే జరుగుతుంది. ఈ కార్యం జరుగుతుంది. ఏంటి ఇప్పుడు జరుగుతున్న కార్యం అంటే, చివరి ఆత్మ విడిపించబడేంత వరకు, అంటే ఆయన నుండి అటు పిదప ఆయన తాను ఎవరినైతే విమోచించాడో ఆ విమోచించిన దానిని సొంతం చేసుకోవటానికి హక్కును పొందుకొనుటకు వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వచ్చును. ఎటువంటి ఒక గొప్ప తండ్రి ఆయన. పట్టుకుంటున్నారా? ఇప్పుడు గుర్తించుకోండి, ఇప్పుడు నేను ఎల్లప్పుడూ దానిని బోధించుచుండేదను. 2 లేక 3 సాక్షుల నోట నుండి వచ్చు ప్రతి మాట స్థిరపరచబడును. మీరు లేఖనాలను తీసుకొని దాని ద్వారా ఏమీ నిరూపింపలేరు, ఏలయనగా ఆ వాక్యముతో మరేదైనా కలిసి రావలియును. చూసారా? చూడండి, నేను ఒక వాక్యమును తీసుకొని మరియు చెప్పేదను. యూదా వెళ్ళి మరి ఉరివేసుకొనెను. ఇంకొకటి తీసుకొని మరియు చెప్పవచ్చు, నీవు పోయి దాన్ని చేయుము. యోధా వెళ్ళి ఊరేసుకోవాలి, అదొక పదం, అదొక మాట. ఇంకొక మాట ఏంటి? నీవు పోయి దాన్ని చేయము. ఇప్పుడు ఆ రెండు కలిపి చదువు. యోధా వెళ్ళి ఉరి వేసుకొనిను, అటు పిదప నీవు పోయి దాన్ని చేయమంటే నువ్వు కూడా వెళ్ళి ఉరేసుకోమనే. ఈ రెండు ఏంటి? వేరు వేరు పదాలు. పట్టుకోండి, దాన్ని చేయము. చూసారా? అయితే చూడండి, అది తక్కిన మిగిలిన వాటితో కలపబడదు, దానితో ఇది కలపబడదు. 6వ ముద్ర కింద ఉన్న రహస్యమును పరిశుద్ధాత్మ నాకు విప్పి ఇచ్చినప్పుడు దాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఇది కావాలి మెయిన్. 6వ ముద్ర కింద ఉన్న రహస్యాన్ని పరిశుద్ధాత్మ నాకు విప్పి ఇచ్చినప్పుడు దాన్ని నేను అర్థం చేసుకున్నా. ఏ పరిశుద్ధాత్మ అయితే ప్రవక్తకి ఇప్పి ఇచ్చిందో అదే పరిశుద్ధాత్మ ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా ఆయన ఎన్నుకోబడిన వధువుకి ఇప్పి చూపిస్తే ఆ రహస్యం ఆమెకు అర్థమవుతుంది. అంతేనండి. ప్రయాసపడు వాని వల్లైనా పొందగోరు వాడి వల్ల కాదు, కనికరించు దేవుడి వల్లే సమస్తం సాధ్యం. నాకు పరిశుద్ధాత్మ నాకు విప్పి ఇచ్చినప్పుడు దాన్ని నేను అర్థం చేసుకున్నాను. మరియు ఈ రాత్రి వాక్య ధ్యానమును ఒక విభిన్నమైన విధముగా నేను తలంచాను. చూడండి, ఎందుకనగా నేను ప్రసంగించిన దానిని విని మీరు విసిగిపోయి ఉండొచ్చు. అందుచేత ఈ దినమున వేరే విధముగా దానిని జరపవలెనని తలంచి తిని. 139వ పేరా అండి. ఇప్పుడు గమనించండి, ఈ గొప్ప సంఘటన విమోచనయను మర్మమైన గ్రంథములో ముద్రించబడి ఉన్నది. ఈ గొప్ప సంఘటన అనేది విమోచన అను మర్మమైన గ్రంథములో ముద్రించబడింది. ఇప్పుడు గొర్రెపిల్ల దానిని తన చేతిలో కలిగి ఉన్నది, మరి దానిని విప్పబోచున్నది. ఇప్పుడు ఈ 6వ ముద్ర అనేది గొర్రెపిల్లే విప్పబోచున్నది. ఇప్పుడు ఇక్కడ నుండి చూడండి 140వ పేరా అండి. ఇప్పుడు మనము మత్తయి సువార్త 24వ అధ్యాయం గమనించుదాము. గొర్రెపిల్ల తానే స్వయముగా మాట్లాడుచున్నాడు. అంటే ఇక్కడ ఏంటి? 24వ అధ్యాయము గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ముద్రలు ఇప్పిన అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఏంటంటే
యేసుక్రీస్తు ముద్రలు ఇప్పిన అధ్యాయం. మరి ఇక్కడ మనం ఆపుదామండి. 140వ పేరా నుండి నెక్స్ట్ వారం మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే చాలా మొదటి ముద్ర, రెండవ ముద్ర, మూడవ ముద్ర, నాలుగవ ముద్ర, 5, 6 మొత్తం తీసుకొస్తాడు. ప్రజల మొత్తము కూడా దీంట్లో తీసుకొని వస్తున్నాడు. మీరు చాలా ఒకదానితో ఒకటి పోల్చి చూపించుకుంటా ప్రవక్త మాట్లాడుకుంటా వస్తాడు. నెక్స్ట్ వారం ఇక్కడ 140వ పేరా నుండి మనం 140వ పేరా నుండి చూద్దాం. మత్తయి 24వ అధ్యాయానికి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో, ఇక్కడ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ముద్రలు లేపబడ్డాయి. మత్తయి 24వ అధ్యాయంలో ముద్రలు లేపబడ్డాయి. అక్కడ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ముద్రలు ఇప్పాడు. ఇక్కడ గొర్రెపిల్ల ఇప్పింది. అయితే ఇది సూచనగా ఉన్నది. ఇదైతే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ముద్రలు ఇప్పినది. అక్కడ ఈ గురుతు సూచనగా ఉన్నదాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ప్రకటన గ్రంథం నీకు 6వ అధ్యాయంలో లేదు. అది సూచనే, జస్ట్ గుర్తే, గుర్తు లేక సూచనే. అర్థమవుతుందా? 24వ అధ్యాయంలో ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ముద్రలు ఇప్పాడు. మీరు వచ్చే వారం 24వ అధ్యాయం మొత్తం చదువుకురండి. 6 ముద్రలు ఉన్నాయండి అక్కడ. 7వ ముద్ర నిశ్శబ్దం, ఎవరికి తెలియదు. అది 7వ నిద్ర నిశ్శబ్దం. కాబట్టి ఇప్పుడు 7వ ముద్ర మరి దేవుడు ప్రవక్తకి బయలుపాటిచ్చాడు. అలాగే మనకు కూడా బయలుపాటిస్తాడు. హల్లెలూయా. మరి ఈ 6వ ముద్ర సామాన్యమైన ముద్ర కాదు. మరి అన్ని ముద్రలతో కూడా లింకప్ ఉంది దీనికి. కాబట్టి మీరు అన్ని 6వ మత్తయి సువార్త 24వ అధ్యాయము 1, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 1, ఈ 2 అధ్యాయాలు మీరు చదువుకొని వస్తే నెక్స్ట్ వారానికి వర్తమానం అర్థమవుతుంది. ఈ 2 అధ్యాయాలు మీకు కంఠస్థం కాకపోతే నెక్స్ట్ వారం వాక్యాన్ని పట్టుకోలేరు. కాబట్టి నెక్స్ట్ వారం వాక్యం పట్టుకోవాలి అంటే 24వ అధ్యాయం మొత్తము చదవాలి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొత్తం చదవాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొత్తం. మరి హోంవర్క్ నెక్స్ట్ వారానికి మీరు హోంవర్క్ చేసుకుంటే మీరు నెక్స్ట్ వారం వాక్యం ఈజీ అవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుసగా ప్రార్థన చేయండి. 140వ పేరా గుర్తుంచుకోండి. అమ్మ దాంట్లో ఎన్నో పేరా? దాంట్లో 50వ పేరా. దాంట్లో 50వ పేరా, దీంట్లో 140వ పేరా. అవునా? గుర్తుంచుకోండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థించండి. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.